సో నేను కొన్ని ఇప్పటి వరకు నా మాటల్లో కొన్ని ప్రస్తావించడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి బీజేపీ బీసీలకు తెలంగాణలో దూరమైందా, అధ్యక్ష ఎంపికలో ఏమైనా తడబడ్డదా, ఒక అడుగు వెనక్కేసిందా అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక కొందరికి షాక్ ను గురి చేస్తే కొందరు అసంతృప్తికి గురయ్యారు, మరి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది స్థూలంగా బీజేపీ అధ్యక్ష ఎంపిక మీద మనం చూస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఎంపికలో ఉన్నటువంటి అసంతృప్తి, ఎంపిక తరువాత ఎంపికలో ఉన్నటువంటి రాజకీయ కోణం, ఈ రెండు అంశాలు చర్చనీయాంశంగా మారాయి ఎంపిక తర్వాత. ఒకటేమో ఎంపిక తర్వాత వచ్చినటువంటి అసంతృప్తి, లేకపోతే ఎంపికలో ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేది రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. మొట్టమొదటి మనం ఎంపిక సందర్భంగా వచ్చినటువంటి అసంతృప్తిని కనుక తీసుకుంటే, గత 18 నెలలుగా అంటే లోక్సభ లేకపోతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో చేరిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎప్పుడు ఎంపిక జరుగుతుందని ప్రతిసారి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బీసీలను ఎంపిక చేస్తారనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడు అలా జరగకుండా అగ్రవర్ణాలకు ఆ పదవిని కేటాయించేసరికి కొంత రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీంట్లో రెండు కోణాలు చూడాలి శ్రీకాంత్. ఒకటి, బీసీకి ఇస్తారు అని అనుకున్నారు, ఇవ్వలేదు. రెండోది, ఒక ఎంబీసీని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. బట్ రెండు కోణాలు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ఒకటి, ఒక మేజర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీకి అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు, రాలేదు. రెండోది, ఒక ఎంబీసీ కులానికి చెందినటువంటి మరొక బీసీ, బలమైనటువంటి నాయకుడైనటువంటి మరొక బీసీని కనీసం నామినేషన్ కూడా, అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వెయ్యనియనటువంటి ఒక పరిస్థితిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆఫీసులో క్రియేట్ చేశారంటే అది ఒక రాంగ్ సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా బలహీన వర్గాల్లోకి వెళ్ళిపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టే అటు ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ అటెండ్ అవ్వలేదు. అటెండ్ అయినటువంటి రాజా సింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా రాజీనామా లేఖనే కిషన్ రెడ్డికి అందించి వెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అనంటే, బీసీలకు ఇస్తారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో బీసీలకు ఇవ్వకపోవటం వల్ల అది ఒక పెద్ద వివాదంగా మారింది, పార్టీకి నష్టం చేసేటటువంటి అంశంగా మారింది. ఎందుకు మారింది అనంటే, 2014 శాసనసభ ఎన్నికల్లో గాని 2018 శాసనసభ ఎన్నికల్లో గాని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు ఏంటి? 2, 3, 4% ఓటింగ్ పరిమితం అయితే ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలిచారు. అది కూడా బలహీన వర్గాలు ఎంబీసీకి సంబంధించినటువంటి రాజా సింగ్ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇదే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటే వాళ్ళకి పెరిగినటువంటి సీట్లు ఎన్ని? 8 సీట్లు. వాళ్ళకి పెరిగినటువంటి ఓట్ల శాతం ఎంత? ఎకాఎకిన 14% ఓటింగ్ శాతం పెరిగింది. అదే 2024 వచ్చేసరకు అదే నినాదంతో వెళితే వాళ్ళకి పెరిగినటువంటి లోక్సభ సీట్లు ఎన్ని? 4 పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ తోటి సమానంగా గెలిచింది. అతి ముఖ్యమైన విషయం, 35% ఓటు బ్యాంకును పెంచుకుంది. అంటే బలహీన వర్గాల స్టాండ్ తీసుకోకముందు ఆ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, బలహీన వర్గాల స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ పార్టీ ఎదిగినటువంటి క్రమం ఏంటి ఒక్కసారి చూడాలి. అంటే బలహీన వర్గాల ఓట్లతోటి, బలహీన వర్గాల మద్దతుతోటి, బలహీన వర్గాల నాయకత్వంతో ఇవాళ బీజేపీలో ఒక బలమైనటువంటి బలహీన వర్గాల నాయకత్వం ఎదిగింది. అది ఈటెల రాజేందర్ రూపంలో, తర్వాత బండి సంజయ్ రూపంలో, అరవింద్ రూపంలో, కె లక్ష్మణ్ రూపంలో ఎదిగింది. కానీ అవకాశాలకు వచ్చేసరకు ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణాలే, ఎల్పీ లీడరు అగ్రవర్ణాలే, కేంద్ర కేబినెట్ లో అగ్రవర్ణాలే. మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అంటే బీసీలను పార్టీ ఎదగటానికి ఉపయోగించుకున్నటువంటి పార్టీ తీరా అవకాశాలకు వచ్చేసరకు బలహీన వర్గాలకు భారతీయ జనతా పార్టీ మొండి చేయి చూపింది అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు